హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇలా డేట్ వచ్చేసి 21/11/2025. అయితే నేనైతే ఇప్పుడే ఇంటికాడ నుంచి ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినా. అయితే ఒక పర్సనల్ అయితే ఉంది ఇక్కడ, ఎయిర్పోర్ట్ బుకింగ్ ఒక అన్న అయితే చెప్పాడు. అయితే ఇది బుకింగ్ వచ్చేసి మనకు ఇక్కడ కోకాపేట గండిపేట నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. అయితే అన్న ఇంత మాట్లాడినా, మరి ఫోన్ అయితే ఎత్తుతలేడు. 800 నుంచి 1000 రూపాయలు అని నేనైతే అనుకుంటున్నా. మరి అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ దించినాక కస్టమర్ ఎంత ఇస్తాడు. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయినా. టైం వచ్చేసి 6:45 అవుతుంది. 7కి పికప్ ఉంది ఇక్కడ. మనకు పికప్ అయితే తీసేసుకొని మరి వెళ్తా. మరి స్టార్ట్ అవుతున్నాను నేనైతే. ఒకవేళ ఇది 1000 రూపాయలు ఉంటే మనకు టార్గెట్ సగం అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేద్దాం. ఇవాళ టోటల్ ఎర్నింగ్స్ ఎన్ని అవుతాయో అయితే నేను టోటల్ ఎర్నింగ్స్ అయితే పెడతా. మరి ఇవాళ నిన్నటి ఎర్నింగ్స్ అయితే వీడియోలో పెట్టాను నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ట్రిప్ బై ట్రిప్ అయితే పెట్టడం కష్టమవుతుంది, ఎందుకంటే యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. ఇంకా చలికాలం కాబట్టి బండి చాలాసార్లు చెక్ చేసుకొని, అంటే పొద్దున్న లేచి ఫస్ట్ వాటర్ చెక్ చేసుకుని సెల్ఫ్ కొట్టినాక ఒక 2-3 మినిట్స్ ఆర్పిఎం తగ్గిన దాకా వెహికల్ తీయకండి. మళ్ళీ వెంటనే ఆఫ్ చేయకండి ట్రిప్ అయిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే వెళ్తున్నా. మరి ఫస్ట్ ట్రిప్. హలో ఫ్రెండ్స్, చూడొచ్చు ఎట్లా బౌన్స్ అవుతుంది. కెమెరా ఎంత కూడా డిస్టర్బ్ అవుతలేదు. అయితే మన ట్రిప్ వచ్చేసి ఇది గ్రీన్ విలాస్ 109 పికప్ లొకేషన్కి వస్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రిప్ అయితే అయిపోయింది. అయితే మనకు ఇది పర్సనల్ ట్రిప్. ఎయిర్పోర్టు అమౌంట్ వచ్చేసి 800 రూపీస్ అయితే ఇచ్చారు. అయితే అన్నకైతే అడిగిన ఫోన్ చేసి 800 అంట అమౌంట్. పర్లేదు, ఎందుకంటే ఊబర్లో వస్తే మనకు గవి 600 ఇచ్చేవాడు. పర్సనల్ వచ్చాను కాబట్టి 200 ఎక్స్ట్రా దొరికాయి. ఏమో మరి ఎయిర్పోర్ట్ నుంచి మన దరిద్రం ఏమో కానీ బుకింగ్లు అయితే పడుతుంది. పైన మేడంని దించి లగేజ్ పెట్టి ఇచ్చిన దాకా టైం వేస్ట్ అయిపోయింది. 12-15 మినిట్స్ అయింది. ఫ్రీ ఎగ్జిట్ నుంచి అయితే అవుట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి హోమ్ ప్లేట్ లగేజ్ కూడా వెళ్ళొచ్చు బ్రో. అప్పుడప్పుడు ఒకవేళ లేట్ అయిపోతుంది కదా, మీకు 10-12 మినిట్స్ అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలో తెలుసా మీరు? ఇక్కడ మూమెంట్ చూసుకోవాలా, ఎందుకంటే అది అప్పుడప్పుడు బంద్ చేసి పెడతాడు. మాకు కూడా ఒకవేళ క్లోజ్ ఉంటే టైం అయిపోతే డబ్బులు కట్టాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటే వేస్ట్. శంషాబాద్ అయితే వెళ్తున్నా. ఏం చేస్తాం, ఎంబడిని బుకింగ్ ఇస్తే ఏం కాదు, ఎందుకంటే నేను ఊబర్ తరఫున అయితే బుకింగ్ తీసుకురాలే కాబట్టి ఇవ్వడు. తెచ్చినా కానీ నిన్న 3 బుకింగ్లకు కూడా రిటర్న్ అయిపోయినా కదా ఎంటీ. అయితే ట్రిప్ వచ్చేసి 800 రూపీస్, 25 మినిట్స్ అయితే పట్టింది. టోల్ ఛార్జెస్ 40 రూపీస్. నార్సింగ్ నుంచి శంషాబాద్ టోల్. టైం వచ్చేసి 25 మినిట్స్. కిలోమీటర్ వచ్చేసి 26 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, శంషాబాద్ అయితే వెళ్తున్నా. మరి చూద్దాం ఇవాళ ఫ్రైడే 21 నవంబర్ 2025 ఎర్నింగ్స్ ఎన్ని అవుతాయా సాయంత్రం దాకా. 2000 లేకపోతే 2800 అయితే చాలు నాకైతే. తర్వాత క్లోజ్ చేసేస్తా. చేసే వాళ్ళు ఎంత జన్నా చేయొచ్చు, కష్టపడితే అవుతాయి. కానీ ఒక టైం మెయింటైన్ చేస్తే బాడీ కూడా బాగుంటుంది, లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది. పొద్దున అయితే మొత్తం చాలా మంచి ఉంది అన్న. ఎయిర్పోర్ట్లో అయితే మూమెంట్ లేదు, అక్కడ కూడా వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ మన శంషాబాద్లో ఇక్కడ కూడా లేదు. శంషాబాద్లో కూడా బుకింగ్స్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశా, ఇక లాభం లేదు. ఎట్లన్నా నుంచి తీసుకొస్తే 500 ఇస్తుండే ఎయిర్పోర్ట్ నుంచి 550. మళ్ళీ రిటర్న్ అయితే గవే 350, 400. 800 అయితే వచ్చేసిన ఒక ట్రిప్లా. వెళ్ళిపోదాం ఖాళీగా, ఏం చేస్తాం. ఎందుకంటే సిటీలో వెళ్తే కనీసం ఆఫీస్ టైమింగ్ అయినా బుకింగ్స్ పడితే ఆఫీస్ టైమింగ్ అయితే వెళ్ళిపోవడం బెస్ట్. అయితే టోల్ అయితే క్రాస్ చేసి నార్సింగ్ కోకాపేటకి అయితే వెళ్ళిపోతా. చూడొచ్చు ఫ్రెండ్స్, మంచి ఎలా ఉందో. మొత్తం సిటీలో మొత్తం మంచి ఉంది. ఇంకా ఎండ అయితే రాలేదు. మరి మొత్తం అది ముందు కనిపించేది మన రాజపుష్ప ప్రవాంచియా, దాని పక్కన మైహోమ్ అవతార్. ఇది నార్సింగ్ టోల్ ఉంది. ఇక్కడ నుంచి నార్సింగ్ కోకపేట దగ్గరనే ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన గండిపేట రివర్ డ్యామ్ నీళ్ళు ఇక్కడనే టచ్ అవుతాయి. అయితే అప్పుడప్పుడు వర్షాలు పడితే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తారు, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతాయి. ఎక్కువ అయితే రోడ్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఈ సైడ్ బుకింగ్లో పడితే చాలా కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక వచ్చేసా సిటీలో. ఇప్పుడు టెన్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే ఇంకో బుకింగ్లో ఏదైనా పెద్దది ప్రీమియర్ లాంటివి తీసేసుకుంటే సెట్ 400-500 తీసుకుంటే 1200-1300 అని చేసేసుకుంటే అయిపోతుంది. చిన్న చిన్న ట్రిప్పులు ఎన్ని 100-200 ఎంత కొట్టినా వేస్టే. చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, బుకింగ్స్ అయితే ఆన్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే పడింది.
మళ్ళీ ఎయిర్పోర్టే పడింది 630 రూపీస్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ట్రిప్ వచ్చేసి మనకు ఇది 620 రూపీస్ అయితే పడింది అమౌంట్. కోకాపేట్ ఆర్జీఐ ఎయిర్పోర్టు. అయితే నిన్నైతే 3 సార్లు అయితే 3 ట్రిప్లు అయితే ఎంటీ పంపించాడు మరి ఊబరు. ఇవాళ ఏందో మరి లక్కీగా ప్రీమియర్ బుకింగ్ అయితే ఇచ్చేసాడు మరి. అంటే పొద్దున్న ఇవ్వలే. దానికి కారణం ఏంటంటే పర్సనల్గా వచ్చా కదా, అయితే పర్సనల్గా వచ్చే ట్రిప్స్కి అయితే బుకింగ్ అయితే ఇవ్వడు. అయితే చూద్దాం మరి, ఇట్లా బుకింగ్ తీసుకొని వస్తేనే ఇస్తాడు మనకైతే. చూద్దాం. పనులు అయితే ఎక్కువ ఉన్నాయి. బుకింగ్ అయితే ఇచ్చాడు కానీ ఫ్రెండ్స్ నేనైతే మరి బుకింగ్ అయితే ఇచ్చాడు మరి ప్రీమియర్, కానీ పైనుంచి అయితే అంత మూమెంట్ ఏం కనిపిస్తలేదు మరి. అందుకే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. నాకైతే ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకు ఎయిర్పోర్ట్ వెళ్ళాలా, లోపల పికప్ చేసుకోవాలా, అది ఇట్లా ఏం వస్తలేదు మైండ్లో. సరే నేనైతే మరి శంషాబాద్ వెళ్తా. అక్కడ నుంచి అయితే అక్కడ పోయి 1 అవర్ ఆగడం కన్నా అక్కడనే ఒక ½ అవర్ ఆగుతా. పడితే లక్, లేకపోతే అక్కడనే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీడు ఎక్కడో వేస్తాడు రాంగ్, మళ్ళీ అక్కడ నుంచి బుకింగ్లో ఉండవు. ఇచ్చామంటేమో సేమ్ అంతే. మళ్ళీ అవే డబ్బులు ఇచ్చిన బుకింగ్ అమౌంట్తోనే పెట్రోల్ వేసుకోను, గ్యాస్ దొరుకుతుంది లేకపోతే పెట్రోల్ వేసుకొని వచ్చిన చేసింది అక్కడికి అవుతుంది. టైం వేస్ట్, ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. బండ్లు లేకుంటే ఏం కాదు. ఓకే మరి హైదరాబాద్ అయితే పోయి చూద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 400-500 బుకింగ్ అయితే పడుతుంది. హైటెక్ సిటీ నాసింగ్ నుంచి, అదే కోకాపేట నుంచి 400 to 500 బుకింగ్ అయితే పడుతుంది. వీడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిపోయి హైటెక్ పోయినా గవే 400-500 ఇస్తాడు. అదే కోకాపేట నుంచి ప్రీమియర్ పడితే గవే 400-500 మిగులుతుంది. ఒక 50 రూపాయలు తక్కువ వస్తాయి కానీ సేమ్ అంతే. కానీ ప్లేస్ మాత్రం మనకు నచ్చిన ప్లేస్లో ఉంటాం. ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఎంటీ రావడం, వచ్చిన ఎర్నింగ్స్ పెట్రోల్కే పోతాయి. మాకు గ్యాస్ కదా, నాకేం పరగబడతలేదు. పోతున్నా మరి. 1400 అయితే అయినాయి. ఫస్ట్ ఒక పర్సనల్ 800, ఇది ఒక 600. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్ అయిపోయింది. 1400, ఇంకో 1400 చేసే కథ. 700 గ్యాస్లో ఈజీగా 2800 అయితే అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోకాపేట నుంచి ఎయిర్పోర్ట్ వచ్చా 30 minutes, 30 కిలోమీటర్స్, 26-27 ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఎంటీ వెళ్తున్నాం. దగ్గర 60 పట్టుకోండి, 60 కిలోమీటర్స్కి మైలేజ్ ఎంత వస్తుందంటే, ఇప్పుడు నేను నింపేసుకున్న గ్యాస్ 220 కిలోమీటర్స్ అయితే, అంటే దేని దానికే పెడతా రీడింగ్. మైలేజ్ అయితే బాగా వస్తుంది. 60 కిలోమీటర్లు 600-700 మిగులుతున్నాయి అప్ అండ్ డౌన్ ఎయిర్పోర్ట్. అయితే అదే సిటీలో 20 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లకు 600-700 పడ్డాయి అనుకో, రిటర్న్ అయితే బుకింగ్లు దొరకవు. మళ్ళీ పోనీకి గంట పడుతుంది. ఆ గంటలో ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ పోయి రావచ్చు. అక్కడ 20 కిలోమీటర్లకు ఎంతైతే గ్యాస్ కాలుతుందో ఇక్కడ 60 కిలోమీటర్లకు గ్యాస్ అంతే కాలుతుంది. అంటే మన డెస్టినేషన్ పాయింట్కి మనం మళ్ళీ చేరుకుంటాం రిటర్న్. అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చినాం అనుకో, ఇక సగం గ్యాస్ అంటే. ఈ ఫండ్ అర్థం కావాలంటే మీకు మినిమం 6 months అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. థర్డ్ ట్రిప్ శంషాబాద్లో అయితే పడితే ఓకే, లేకపోతే ఇంకా 2 బ్యాండ్లు గ్యాస్ ఉంది. నాసింగ్ అయితే వెళ్ళిపోతా కోకాపేట. మళ్ళీ అలా చూస్తా ఏదైనా బుకింగ్ 10-15 లోపు వెళ్ళిపోతా. అక్కడ ఏమైనా పడితే ఓకే, కంపల్సరీ పడుతుంది. పెట్రోల్ కూడా ఉంది మన దగ్గర. చలో అక్కడ వెళ్ళిపోతే అయిపోతుంది. 400 బుకింగ్ చేసుకుంటే ఈ నుంచి పోయినా గవే 400-500 ఇస్తాడు. ఒక 100 తక్కువ దొరికితే అక్కడ పోతే అదే 400 అయితే బుకింగ్ 100% దొరుకుతుంది. మళ్ళీ అక్కడ గ్యాస్ నింపుకుంటే టెన్షన్ అవుతుంది. ఈ నుంచి పికప్ తీసుకోవాలా, ఏడుకోపోతాము మా తలకాయనకి. ఓకే బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే థర్డ్ ట్రిప్ కనీసం ఒక 1.5 hours, టైం అయితే 11:15 అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది రాంగ్ రూట్ వస్తున్నారు. అయితే రాంగ్ రూట్లో అక్కడ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇస్తున్నారు. లొకేషన్కి అయితే వచ్చేసిన టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఇది మన ఎక్కడంటే మహమ్నా, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర. ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది, అందుకే కొద్దిగా ఏసీ దగ్గర అయితే పెట్టా కొద్దిసేపు. అయితే ఇప్పుడు వర్క్ అయితే అవుతుంది. జాగ్రత్త ఫ్రెండ్స్, వేడికి ఫోన్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ట్రిప్ కంప్లీట్ అయినాక గ్యాస్కి అయితే వెళ్ళిపోతాను నింపేసుకోనికి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ఫోన్ అయితే వేడి వల్ల హ్యాంగ్ అయింది కొద్దిగా. అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బండి యూటర్న్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది మెహదీపట్నం కదా, కొద్దిగా చిన్న చిన్న సంతలు ఉన్నాయి.
అయితే థర్డ్ ట్రిప్ వచ్చేసి 380 రూపీస్. మన టోటల్గా అయితే ఊబర్లో పేమెంట్ అయితే 1000 రూపీస్ అయింది. ఇంకోటి ఏంటంటే మన పాత ఆ పేమెంట్తో కలిపితే టోటల్గా అంటే ఫస్ట్ ఒక పర్సనల్ బుకింగ్ ఏదైతే మనం ఎయిర్పోర్ట్ వెళ్ళామో 800 రూపీస్, ఆ 800 ఇది ప్లస్ 1000 1800 రూపీస్ అయితే మనకు అమౌంట్ కంప్లీట్ అయింది. అయితే గ్యాస్ వచ్చేసి 1 పాయింట్ ఉంది. దగ్గర అంటే నిన్న ఇవాళ ఒక గ్యాస్లో 700 రూపాయలు, గ్యాస్లో 3000 రూపీస్ ఈజీగా అయితే ఫ్రెండ్స్. నాకైతే గ్యాస్ కదా, గ్యాస్లో ఈజీగా అవుతున్నాయి. ఎందుకంటే లెక్కేసుకుంటున్నా, ఎంటీ వచ్చినా ఇలా వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, ఈ చార్మినార్ ఏరియాలో పోతే కొద్దిగా ఫోన్స్ యూజ్ చేయకండి. కస్టమర్కి ముందే కాల్ చేసుకొని పిలవండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఆపనివ్వరు, షాప్స్ ముంగడ కానీ ఎక్కడ కానీ. కొద్దిగా అందరు ఉండరు, కొందరు డిస్టర్బ్ చేస్తారు బైక్స్ మీద రాంగ్ వచ్చేసి, లేకపోతే ఏదో ఒకటి చెప్పడం కానీ. అయితే టోటల్గా మనకి 800 అనేది అమౌంట్ అయిపోయింది. ఇది మనం మెహదీపట్నం మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అయితే ట్రిప్ చెప్పలేదు. ట్రిప్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మెహదీపట్నం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 14 to 15 కిలోమీటర్స్ అయింది. అయితే ఎక్కడైనా గుంతలు ఉన్నప్పుడు ఇట్లా రోడ్ డౌనర్స్ ఉంటాయి కదా, అక్కడ దించేటప్పుడు బండి దించండి. అంటే సగం ఎక్కించి దించినట్టు చేస్తే టైర్ ఆటోమేటిక్ దిగిందనుకో డ్యామేజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 800 చేసుకుంటే 800 టార్గెట్ క్లియర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గచ్చిబౌలి వెళ్తున్నాం మరి సిఎన్జి కోసం. ఇక్కడ వేస్ట్గా సిఎన్జి నింపుకొని 3 o'clock స్టార్ట్అప్ చేయాలి. ఎట్లయినా 3 అవుతుంది, 12 అవుతుంది. 12:30 లోపు చేరుకున్నా కానీ 1:30 2 లోపు నింపేసుకొని బయటకు వెళ్ళినా. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ లైన్ గచ్చిబౌలి. హాయ్ అన్న, అయితే గ్యాస్ అయితే నింపేసుకున్నా. టైం వచ్చేసి 2 అవుతుంది. అయితే మనకు టోటల్ గ్యాస్ అయితే నిన్నటి రీడింగ్ చెక్ చేసిన. అయితే గ్యాస్ మనం ఎయిర్పోర్ట్ ఎంటీ అంటే డ్రాప్ చేసి రిటర్న్ ఎంటీ వచ్చినాం కదా 3 సార్లు. అయితే నిన్నైతే మనకు టోటల్గా మైలేజ్ వచ్చేసి సిఎన్జిలో 270 వచ్చింది మైలేజ్. 270 జోక్ అయిపోయింది. ఇది 270 కిలోమీటర్లు 700 గ్యాస్లా, అంటే కేజీకి 100, 7 కిలోల 270 డివైడెడ్ బై 7 కిలోలు అంటే కేజీకి ఎంత పడిందో తెలిసిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ నింపేసుకున్నా. 1800 అయితే అయిపోయింది. ఒకటి పర్సనల్ 800 ప్లస్ ఇవి ఒక 1000, 1800. ఇప్పుడైతే ఆన్ చేసిన. మరి అక్కడ వెళ్ళైతే చూద్దాం మరి ఎక్కడ, హైటెక్ సిటీ. ఓకే మరి వెళ్తున్నా ఫ్రెండ్స్. లంచ్ అయితే చేయాలి, చూడాలి. ఇవాళ అయితే లంచ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే 3 ప్లేట్లు తిన్నా టిఫిన్. ఏదైనా లైట్గా స్నాక్స్ తీసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే ఒక పార్సల్ తీసేసుకున్నా, చూడొచ్చు. ఒక ప్లేటు, మళ్ళీ ఇందులో రైస్ ఉంది, మిల్స్, పప్పు, సాంబారు, మజ్జిగ, రైస్, పప్పు ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా కట్టించుకున్నా. వేరే కర్రీస్ అయితే నేను తిన్నా, అందుకే వేస్ట్ ఎందుకు చేయాలని తీసుకోలేదు. అయితే ఇక వెళ్ళేసి హైటెక్ సిటీలో అక్కడ ఆగితే లంచ్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ కూర్చొని తినాలంటే బాగా వేడి ఉంది, రైస్ కూడా బాగా వేడి ఉంది. అది ఏసీ వేసుకొని తింటా. మనకి ఎట్లా గ్యాస్ బండి కదా, కొద్ది బండి కూడా నీడలో పెట్టి బాగా వేడైపోయింది. అయితే లంచ్ చేస్తానో మరి బుకింగ్ పడుతుందో తెలియదు. వేడి అయిపోయింది. అయితే ఒక 20 minutes అయితే ఓపెన్ చేసి పెట్టిన బాగున్నట్టు చూడొచ్చు. ఇప్పుడైతే కూల్ అయిపోయింది. 20 to 30 minutes అయితే అయింది. క్లోజ్ చేసేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3:30 అవుతుంది. చాలాసేపు తర్వాత ఒక బుకింగ్ అయితే పడింది, చిన్నది, 160 రూపీస్ అయితే థర్డ్ ట్రిప్ పడింది. చేసేది చిన్న బుకింగ్లు, మళ్ళీ లోపలికి అప్రూవల్ ఉండదు, ఏముండదు అన్నట్టు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 4th ట్రిప్ అయితే చిన్నది పడింది. అంటే మూమెంట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది హైటెక్ సిటీలో. ఆపోజిట్లో అయితే ఇది నోవా హోటల్ ఉంది. నోవా హోటల్ అంటారు, ఐటీసీ కోయినూర్. అయితే ఇనార్బిట్కి అయితే వచ్చాడు సార్. అది హైటెక్ సిటీ మై హోమ్ ట్విజా అని ఉంది సాఫ్ట్వేర్ ఆఫీసు. అక్కడ నుంచి ఇనార్బిట్ 2 kilometers. అమౌంట్ వచ్చేసి 166 రూపీస్ ప్రీమియర్ ట్రిప్. టైం వచ్చేసి 5 minutes అయితే అయిపోయింది ట్రిప్. చిన్న చిన్న ట్రిప్పులు ఇట్లాంటి 5-10 minutes ఉంటే చేసేసుకోవాలి. అంటే లొకేషన్ ఇవ్వండి. ఇప్పుడు నాకు ఈ లొకేషన్ ఏంటంటే కింద యూటర్న్ తీసుకోగానే మళ్ళీ హైటెక్లో ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు మాదాపూర్ 100 feet రోడ్ అయితే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ పోతే ఇంకేమీ లేదు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్టే. పైన కేబుల్ బ్రిడ్జ్ ఉంది. చాలాండు అయితే అందరూ ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం అన్నం తినడానికి రోడ్ల మీద అయితే పెట్టుకుంటున్నారు. అట్లా రోడ్ల మీద అయితే కాళ్ళు పెట్టకండి అన్న.
ఇక్కడ నా గల్లీలలో ఇప్పుడు గచ్చిబౌలి ఇది హైటెక్ ఉంది, ఇక్కడైతే పెట్టుకోవద్దు అన్నం తినేటప్పుడు. అంటే పడుకొని ఉన్నా కానీ మనకు కొద్దిగా చూసుకొని గల్లీలో అంటే ఉంటాయి కదా, గల్లీలు ఉంటాయి కదా చిన్న చిన్న, అందులో పోయడానికి ప్లేస్ చూసుకొని అన్నం తినేసి నిద్రపోతుంటే అక్కడనే నిద్రపోవాలా. ఈ హైటెక్ సిటీ ఏరియాలో మేల్కొని ఉండాలా. మళ్ళీ కూర్చున్నా కానీ కొద్దిగా అటు ఇటు మిర్రర్స్లో చూడాలా. అదే బైక్ మీద ఫోటోలు కొట్టేసి బైక్ మీద నుంచి వెళ్ళిపోతారు స్పీడ్గా పోలీసు వాళ్ళు, ఫోటోలు కొట్టేసి చాలా కొడతారు. వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏం చేస్తాం, ప్లేసెస్ అయితే ఉండలేవు. అందరూ పెట్టుకుంటే ప్లేస్ అయితే ఉండదు కదా మనకు పార్కింగ్కి. అయితే హైటెక్ సిటీ అయితే వచ్చేసిన 4 ట్రిప్స్ అయితే అని. ట్రిప్స్ వచ్చేసి 1150 + 800 1950 రూపాయలు. ఇంకో 650 చేయాలా. అయితే ట్రిప్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ కాదు. ఇవన్నీ చూడొచ్చు మీరు, ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్. ఇది హైటెక్ సిటీ మెయిన్, ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. అయితే నేను ఒక అన్న అయితే అడిగాడు మరి సాఫ్ట్వేర్ అదే ఐటీ కంపెనీలో వెహికల్ పెడితే ప్యాకేజ్ మన ఎంత ఉంటుంది ఏంటని. పేపర్ అయితే నా దగ్గర లేదు బ్రో, నేను కూడా ఇంతకుముందు కంపెనీలో పెట్టినప్పుడు నాకు కూడా పేపర్ ఇచ్చారు. 15 కిలోమీటర్స్కి 0 to 15కి 550 అలా ఉంటుంది. తర్వాతనేమో 30 కిలోమీటర్స్కి ఒకటి ఉంటుంది, 600-650 అలా ఉంటుంది చిన్న బండికి. అయితే 40 అబౌవ్ అయితే 700 to 800 మీద ఉంటుంది. మళ్ళీ ప్లస్ లేడీస్ ఎవరైనా సింగిల్ ఉంటే ఎస్కార్ట్ పడుతుంది. చూడాలి మరి. ఇక్కడైతే నేను ఆగుతా పోయి, ఎందుకంటే ఇక్కడ బుకింగ్స్ పడతాయి మరి. అని ఇక్కడ పెడుతున్నాం కదా, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలా. ఎందుకంటే ఇప్పుడు పడుకునే టైం కాదు కాబట్టి. ఇంకో ½ అన్ అవర్ తర్వాత అయితే ఎవరు పట్టించుకోరు ఎక్కడ పెట్టుకున్నా, కానీ అప్పటిదాకా అయితే చూసుకుంటూ కూర్చోవాలి. ఏం బుకింగ్స్ ఉండవు, అందరూ కూర్చుంటారు ఇట్లా ఖాళీగా. ఫ్రెండ్స్ మనకైతే 5th ట్రిప్ అయితే పడింది. ఇప్పుడు చాలాసేపు కూర్చున్నా. అయితే ట్రిప్ వచ్చేసి ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ అయితే పడింది. అమౌంట్ వచ్చేసి 700 రూపీస్. ఇక నేనైతే వెళ్ళొద్దు అనుకున్నా, కానీ 700 పడ్డది. అయితే మనకు సెట్ అయిపోతుంది. అంటే 2650 2700 ఫినిష్ అయిపోతుంది టార్గెట్. మళ్ళీ కొక్కపేట వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఏమైనా రిటర్న్ అప్పుడు ఎమర్జెన్సీ ఇవాళ పోదామని చూస్తున్నా. చూద్దాం మరి. పికప్ లొకేషన్కి అయితే గేట్ నెంబర్ 4. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 700 రూపీస్ హైటెక్ సిటీ టు ఎయిర్పోర్ట్. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు అయితే 2650 రూపీస్ అయితే ఎండింగ్ అయిపోయింది ఇవాళ. ఫ్రైడే రోజు 2650 2650 రూపాయలు. అయితే పొద్దునైతే ఇచ్చిండు ఆప్షన్ మనకు రమ్మని ఎయిర్పోర్ట్కి. నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే నా దగ్గర 2 పాయింట్లు గ్యాస్ ఉంది. మళ్ళీ సిటీలో ఇస్తాడని భయపడి వెళ్ళాలి. లక్ ఏంటంటే కోకాపేట పోయిందాక 2 పాయింట్స్ అలానే ఉంది, అసలు తగ్గలే. మళ్ళీ అంటే న్యూట్రల్ వేసుకుంటూ వెళ్ళిన, అందులో ఒక 8 కిలోమీటర్స్ న్యూట్రల్లోనే వెళ్ళింది. అంటే వెహికల్ న్యూట్రల్ చేసుకుంటే వెళ్ళిన, మైలేజ్ వచ్చిందా మరి, అందుకే తగ్గలేదు. లైన్ అయితే చాలా బీభత్సంగా ఉన్నది. ఇక్కడ టోల్ దాకా అయితే లైన్ ఉంది. ప్రీమియర్లో లైన్ వచ్చేసి 500 అబౌవ్ ఉన్నది వెహికల్స్. ఇప్పుడు ఇక్కడ ఆగితే సచ్చినట్టే గొర్రె. 500 అయితే అవుతుంది. బుకింగ్ ఇచ్చిన దాకా 9 అవుతుంది, 800 అవుతుంది, మళ్ళీ 11 అవుతుంది. ఓకే మరి కామ్గా అయితే నేనైతే రొటీన్గా వెళ్ళిపోవాల్సిందే. అయితే ఫ్రెండ్స్ 2650 అయితే అయిపోయినాయి మనకు అమౌంట్. టోటల్గా వచ్చేసి 5 ట్రిప్స్. పొద్దున్న ఒకటి పర్సనల్ ట్రిప్, తర్వాత ఒక ఎయిర్పోర్ట్, మళ్ళీ తర్వాత సిటీలోని ప్రీమియర్ పడింది. 2 పాయింట్ గ్యాస్లో ప్రీమియర్ అయితే పడింది మేదీపట్నం 400 రూపీస్. అది దించేసా. అక్కడ నుంచి మళ్ళీ గ్యాస్ నింపుకొని ఒక చిన్న ట్రిప్ అయితే తీసుకున్నా 2 కిలోమీటర్స్. 4th ట్రిప్. 5th ట్రిప్ ఏమో ఇది 700. టోటల్ అయితే 2650 రూపీస్ అయితే అయిపోయింది ఎర్నింగ్ మనం. ఇక సిటీలో అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఏదైనా చిన్న బుకింగ్ పడితే 200-300 దగ్గరలో పడితే ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సింది ఇవాళ. ఎందుకంటే టైం టు టైం చేసుకుంటే ఇంటికి తొందరగా వెళ్తే మళ్ళీ మనకు కూడా కొద్దిగా టైం ఉంటుంది రేపు పొద్దున్న తొందరగా వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టోటల్ ఎర్నింగ్స్ చేసి అయితే ఇస్తా. ఏమైనా పడితే మళ్ళీ అవి కూడా యాడ్ చేస్తా బుకింగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకంటే వీడియోలు అయితే వేస్తున్నా, మరి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతలేవు. నాకైతే డైలీ అయితే వేస్తా వీడియోస్. నేను ఎడిటింగ్కి కష్టమవుతుంది, ఎందుకంటే నేను ఒక్కనే కదా, అంటే నేను ఒక్కనే వీడియో తీయాలి, ఒక్కటే మొబైల్ ప్లస్ ఒక్కనే ఎడిటింగ్ చేయాలి ప్రతిదీ.
హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే ఇప్పుడు 6th ట్రిప్ పడింది. ఇక్కడ చాయ్ తీసుకున్నా, చాయ్ కూడా తాగలే. సడన్గా బుకింగ్ అయితే పడింది 6th ట్రిప్. లొకేషన్కి అయితే పోతున్నా. చాయ్ ఏమో వేడివేడిగా ఉన్నది. ట్రిప్ వచ్చేసి మన ఇక్కడ కోకాపేట నుంచి రాయదుర్గం, అదే హైటెక్ సిటీ. ఫుల్ వేడిగా ఉంది, నింపిచ్చేసిండు. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా నేను. మొత్తం చీకటి ఉన్నది, ఏం కనిపిస్తలేదు. ఏడా చాయ్ తాగుతాము ఇప్పుడైతే. అది వేసి చాయ్ కింద పడేస్తాడు ఇక. హలో ఫ్రెండ్స్, మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ ఇది 6th ట్రిప్ ఎక్కడి నుంచి అంటే మన కోకాపేట నుంచి 2 స్టాప్స్ అయితే ఉంది. ఇది ఒకటి మైహూమ్ అవతార్ దగ్గర ఏదో పార్సల్ తీసుకునేది. అక్కడ స్టాప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాం, మన మైహూమ్ భుజా. అయితే ఇది సెకండ్ స్టాప్, 340 రూపీస్. అయితే టోటల్గా అమౌంట్ వచ్చేసి 2150 ప్లస్ 850, 2950 అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా పడితే 3 కాసేపోతే ఇవాళ ఆ ట్రిప్లు అయితే అని 7వ ట్రిప్ పడితే 3 చిల్లర అయితే పడింది. ఒకటి యాక్సెప్ట్ అవుతుందో కాదో చూద్దాం. కోకాపేట్ 350 రూపాయలు ఏదో పడింది. యాక్సెప్ట్ 120 రూపీస్ ఉండే. కస్టమర్ ఏం చేసిందంటే అది 7 మినిట్స్ టైం చూపించింది, 1.2 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు ట్రాఫిక్ టైం కదా, కొద్దిగా ట్రాఫిక్ వల్ల స్ట్రక్ అయినా. కాల్ చేస్తే చెప్పిన, సార్ ఇట్లా ట్రాఫిక్ ఉన్నది అంటే, అసలు బండి మూవ్ అవుతలేదు అంటే, అరే భయ్ మేము ఏ పొజిషన్లో ఉన్నాం, మీకు ఏం తెలుస్తుంది? ట్రాఫిక్ ఉన్నది మీకు ఎట్లా తెలుస్తుంది? బయటకు వస్తే తెలుస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది అని మెసేజ్ అంటే కాల్లో చెప్పిన, సార్ ట్రాఫిక్ ఉన్నది, యూటర్న్ తీసుకోవాలా అంటే, అక్కడనే ఉన్నాను. మళ్ళీ క్యాన్సిల్ చేసిండు. వాడు క్యాన్సిల్ చేసిండు. నేను కూడా ఏం చేసిన అంటే లొకేషన్ దగ్గరికి పోయినా. లొకేషన్ దగ్గర పోతే ఎందుకు క్యాన్సిల్ చేసినా అంటుండు. నేనన్నా క్యాన్సిల్ చేసింది నువ్వు సార్, నేను చేయలే. క్యాన్సిల్ చేసింది నువ్వు, ఇంత ఒక్క పట్టకపోతే ఎట్లా అంటే మళ్ళీ బుక్ చేస్తున్నాడు. నాకు పడుతున్నది, చూసిండు బుకింగ్ పడుతుంది కదా, యాక్సెప్ట్ చేయని అంటున్నాడు. నువ్వు బుక్ చేసినప్పుడు నా లొకేషన్కి 320 రూపీస్ చూపించింది, ఇక్కడ నుంచి 260 రూపీస్ 250 రూపీస్ చూపిస్తుంది. 250 అంటే గంట దూరం నుంచి వచ్చినాక నువ్వు క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేస్తే 60-70 రూపాయలు లాస్ అయ్యి నేను అంటే నాకు 9-10 నిమిషాలు పట్టింది లొకేషన్ పోనీకి, అంత ట్రాఫిక్ ఉన్నది. మరి గంట దూరం నుంచి వచ్చినా నీకే గట్లా నువ్వు క్యాన్సిల్ చేసి దగ్గర వచ్చినాక మళ్ళీ బుక్ చేసి చూడు పడుతుంది కదా యాక్సెప్ట్ చేయాలంటే నేను ఎందుకు చేస్తారా భయ్? అయితే లాస్ట్కి బుకింగ్ అయితే తీసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నీలఫర్ దగ్గరికి అయితే వచ్చేసిన. మళ్ళీ సైడ్ ఎంతైతే అంత రిటర్న్ ఎంటీ పోకుండా తీసేసుకొని ఎండ్ అయితే చేస్తున్నా. మరి టైం వచ్చేసి 7:15 అవుతుంది. 10-15 మినిట్స్లో ట్రిప్ అయిపోతుంది. అయితే ట్రిప్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్, అయితే అక్కడ నీలఫర్ నుంచి బుకింగ్ అయితే పడింది. ఫస్ట్ కస్టమర్ అయితే సతాయించుకున్నాడు, క్యాన్సిల్ చేసి 320 రూపీస్ అమౌంట్ ఉంటే లొకేషన్ దగ్గరికి వెళ్ళి మధ్యలోనే క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసినా కానీ నేను దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. లాస్ట్కి దగ్గరికి వెళ్ళాక కొద్దిసేపు చెప్పాడు, మళ్ళీ బుకింగ్ చేసి దగ్గర వచ్చి నిల్చున్నాడు. అర్జెంట్ ఉన్నదని క్యాన్సిల్ చేశాను, మూవ్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బుకింగ్ చేస్తుంటే నాకు పడుతుంది, నేను తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకోవాలా? నువ్వు క్యాన్సిల్ చేసినవి ఒకవేళ పడకపోతే వేరే వెహికల్ వెళ్ళిపోయేవాడివి. అయితే తీసుకోలే. మళ్ళీ అక్కడే ఇంకో బుకింగ్ పడింది, నార్సింగ్. అదైతే తీసుకున్నా. మరి 200 రూపీస్ బుకింగ్ అయితే తీసేసుకొని మరి ఇక్కడ మైహూమ్ అవతార్లో అయితే దించేసా. ఎగ్జిట్ అయిపోయినా. మరి టోటల్ అమౌంట్ అయితే 2400 అయింది. 7 ట్రిప్స్. ఒకటేమో పర్సనల్, అందులో 2400 ప్లస్ పర్సనల్ ఒకటి అంటే 800, 3200 ఇవాళ ఎర్నింగ్స్. 3200 రూపాయలు మన ఎర్నింగ్స్. ఇక్కడ ఇంతకుముందు మైహోమ్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఉండకపోయేది ఇంత. ఎప్పటి నుంచి అయితే రాజపుష్ప ప్రపంచం స్టార్ట్ అయిందో చూడొచ్చు ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే రాజపుష్ప ప్రపంచ అనే కాదు, స్ట్రేట్ వెళ్తే ఇంకోటి కూడా ఉంది, ఒక సొసైటీ ఉంది. ఇంకా ఇంకోటి తయారవుతుంది అటు సైడు. ఇంకా రైట్ సైడ్లో కూడా స్టార్ట్అప్ అవుతున్నాయి. అవన్నీ స్టార్ట్ అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఏమో, తలకాయ నొప్పి. కొండాపూర్ అయితే, జూబ్లీ హిల్స్, అమీర్పేట అవి అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, చూడండి 2400 అయితే ఎర్నింగ్స్ అయింది ఇవాళ మనవి. అయితే టోటల్గా అయితే 7 ట్రిప్స్ అయితే అయ్యాయి 12 అవర్స్లో. ఎర్నింగ్ చూడొచ్చు. అయితే ఇందులో అయితే 6 ట్రిప్స్ ఉన్నాయి. ఒకటైతే పర్సనల్ ఫస్ట్ ట్రిప్ ఎయిర్పోర్టు. టోటల్గా అయితే 2400 అయితే ట్రిప్ అమౌంట్ అయితే అయింది. అందులో గ్యాస్ 750, ఫుడ్ 100. అయితే టోటల్ ఎంత అవుతుందో అక్కడ లాస్ట్లో అయితే ఇస్తా, వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది 2175 డివైడెడ్ చేశాడు కిలోమీటర్తోని.